మంత్రి నారా లోకేష్ సీఎం చంద్రబాబు రాజ్యాంగాన్ని చూపిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. ఎన్నికల ముందు ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తానని చెప్పి చంద్రబాబు మోసం చేశారన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది అని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేని పక్షంలో ఫిబ్రవరి 5న రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థులు తరపున ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని హెచ్చరించారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కాస్త అటకెక్కింది. బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ. కరెంటు బిల్లును పెంచను, నేను ఇంకా కుదిరితే కరెంటు బిల్లు తగ్గిస్తాను, మీ ఇంట్లో మీరే కరెంటుని జనరేట్ చేసుకునేటటువంటి అవకాశాలను కూడా కల్పిస్తాను, సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే, లేకపోతే కంప్యూటర్ కనిపెట్టింది నేనే అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు అదే మాదిరిగా కరెంటును కూడా నేనే ప్రతి ఇంటిలోని సృష్టిస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి కరెంటు సృష్టించడం ఏమో కానీ పూర్తిగా ప్రజల మీద మాత్రం కరెంటు బిల్లుల్ని మాత్రం నెత్తి మీద వేసే కార్యక్రమం మాత్రం జరిగింది. అదే మాదిరిగా రేపు ఫిబ్రవరి 1వ తేదీ నాటి నుంచి కూడా భూముల విలువల్ని పెంచి పన్నుల భారాన్ని మరొకసారి వేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం.